సో అదేంటి ఇదంతా మన వదిలేస్తే ఇద్దరం మంచిది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మన ఇద్దరం సెపరేట్ గా వేరే దగ్గర ఉందాం అనుకున్నాం, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకపోయినా, మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా చేసుకుందాం అనుకున్నాం కదా మనం. అనుకున్నాము, ఎన్నో అవును. అనుకుంటాము, అనుకున్న అన్ని జరగవు. ఓకేనా? నువ్వు దాన్ని మరీ ఓవర్ గా తీసుకోకు. ఓకేనా? నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా చెప్పు. ఎందుకు సిగ్గుందా అసలు? పదే పదే ఒక అమ్మాయికి నందు ఇష్టం నందు లేనప్పుడు అలా తిట్టకు వదిలేయాలి. నందు. నీతో నూరేళ్ళు బతుకాలనే పిచ్చోడిలా నేనే కలగంటినే. ముందుగా చెప్పాను కదా, నీలో మా అమ్మని చూసుకుంటున్నా కాబట్టి మూవ్ అవుతున్నా అని కూడా చెప్పాను నీకు. అవునలేండి, సూర్యకి ఇవన్నీ ఎంతో మాట్లాడతా. మర్యాద కాదు, ఎంగేజ్మెంట్ చేసుకున్నోడికి మనం ప్రైవేట్ గా కట్టిన వీడియోస్ ఫొటోస్ అన్ని సెండ్ చేస్తాం అనుకుంటున్నా నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సింతతో మస్తీ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సూర్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోరబండ. బోరబండ. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఛానల్ ద్వారా? మా లవర్ ఉండేది, ఆమెతో నాకు 3 years లవ్ చేసుకున్నాం ఇద్దరం. ఎంత అంటే అసలు చాలా డీప్ గా అసలు. ఈ మధ్య 3 months బ్యాక్ బ్రేకప్ అయింది. బ్రేకప్ అయింది. క్షణమాగిపోయి కలలన్నీ మిగిలి. సో ఎందుకు బ్రేకప్ అయింది? అదే తెలియదు, తనే ఈ మధ్య అవాయిడ్ చేయడం, ఒక 3 months నుంచి అవాయిడ్ చేసి బ్రేకప్ చేసింది. నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు. 3 months 3 years నుంచి. ఓకే, 3 years ఆఫ్ రిలేషన్. ఎట్లా పరిచయం ఆమె? మేము ఒకే కంపెనీలో వర్క్ చేస్తుండేది. ఓకే, ఇద్దరు వర్క్ ఒక దగ్గర. అంటే ఎప్పుడైనా ట్రై చేశారా బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, ఫోన్ చేసి అసలు ఎందుకు, రీజన్ ఏంటి, నువ్వు ఎందుకు వదిలేస్తావు అని చెప్పేసి ఏమన్నా ట్రై చేశారా? ఎందుకు వదిలేసావు అని చెప్పేసి ఫోన్ కాంటాక్ట్ చేశా చాలాసార్లు. ఇంటికి వెళ్ళలేదు. ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళని అనుకుంటే అడ్రస్ కూడా చేంజ్ చేశారని తెలిసింది. ఓకే, ఇల్లు మారిపోయినారా? ఇల్లు మారిపోయినారు. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసింది. అడిగాను, అడిగితే లేదు బ్రో, నీకు చెప్పాలో చెప్పకూడదు తెలియదు, కానీ నాకైతే వేరే అబ్బాయితో బండి మీద కనిపించింది. ఒక్కసారి కాదు, లైక్ 2-3 సార్లు కనిపించింది. నాకైతే హెవీ క్లోజ్ కనిపించింది. నువ్వు ఇంతగా పిచ్చోడవడం నాకు ఇష్టం లేక చెప్తున్నాను అని చెప్పేసి ఆమె వేరే అబ్బాయితో కనిపించిందని తన ఫ్రెండ్ చెప్పింది నాకు. ఓకే, నిన్ను చూసినప్పుడే అంటే పోవునే బాధనే ఉండపోవునే. అంటే మీకు కూడా డౌట్ ఉందా? నాకు కూడా డౌట్ ఉంది, ఎందుకంటే 3 years కలిసి తిరిగాము, ఎంతగానో చేసాము, అంత మనీ ఖర్చు పెట్టా, ఎంతో కొంత సరే మనీ ఖర్చు పెట్టినప్పుడు కూడా అంతగానో ఫీల్ కాలేదు. సరేలే, మన అమ్మాయి కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కదా అన్నట్టుగా. సరే, మనం కాల్ చేద్దాము. ఒకవేళ నిజంగానే వేరే వాళ్ళతో రిలేషన్ ఉంటే? వేరే వాళ్ళతో రిలేషన్స్ లో ఉన్నా కూడా నాకు ఓకే, ఎందుకంటే నేను అంతగా పిచ్చిగా ప్రేమించాను. అట్లా ఓకే అంటారు బ్రో అసలు? అరే గుండె తీసి దానమిచ్చినాను, ప్రేమ కర్ణుడల్లే పొంగిపోయాను. ఎందుకు ఈ మధ్య చాలా మంది కూడా వస్తున్నారు ఇట్లాగా, లైక్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఎంత డీప్ రిలేషన్ ఉంటారో అంతే సడన్ గా ఏమవుతుందో తెలియదు, ఇగ్నోర్ చేసేస్తారు. మా ఛానల్ కూడా చాలా మంది అలాంటి వాళ్ళే వస్తున్నారు, తెలియగా ఇగ్నోర్ చేసేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు అని చెప్పేసి. సో ఓకే, మనం అయితే ట్రై చేద్దాము. మా ఛానల్ నంబర్ నుంచి కాల్ చేద్దాము. మీ ఛానల్ నుంచి చేద్దాం, నా నుంచి లిఫ్ట్ చేయలేక. ఓకే, హలో హలో, నందిని గారు మాట్లాడుతున్నారా అండి? అవునండి, మీరెవరు? మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం, సింతతో మస్తీ అని. అవునా, ఎందుకు, దేని గురించి? మీరు నందిని గారేనా? అవును. మీతో కొంచెం మాట్లాడాలని కాల్ చేస్తున్నాను. ఎవరు మీరు అసలు? నా నెంబర్ మీకెక్కడిది? ఏం మాట్లాడాలి? మీ నంబర్ సూర్య గారు ఇచ్చారు మాకు. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య తెలీదా మీకు? తెలీదు. కలతే ఉంది కళ్ళల్లో కన్నీరు కల కాదే. నేను ఇస్తాను, అన్నకు మాట్లాడండి. హలో నందు,
ఏయ్ అసలు ఏంటి నీకు బుద్ధి ఉందా? ఎవరితో పడితే వాళ్ళతో కాల్ చేపిస్తావు? అసలు కొంచెం సెన్స్ ఉందా నీకు? నేను ఇక్కడ ఒక ఛానల్కి వచ్చా, నువ్వు నా నెంబర్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయడానికి ఛానల్ వాళ్ళ నెంబర్ నుంచి చేశాను. అవును చేయను నీతో ఎందుకు మాట్లాడాలి నేను? అసలు ఏమైంది, నాకు ఏమైందో చెప్పు. 3 years రిలేషన్షిప్ లో ఉన్నాను. ఉన్నాను అయితే ఏంటి? అయితే ఏంటి అసలు ఫస్ట్ లో నేను తిరిగానా, నువ్వు తిరిగావా? బట్టి ఆఫీస్ లో అందరికి తెలుసు, ఇంటి దగ్గర తెలుసు, రిలేషన్ లో అందరికి తెలిసిపోయింది మన గురించి. తెలిస్తే ఏంటి అయితే ఏంటి? ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి కాల్ చేసావా? ఒక తాళి ఒకటే కట్టలే కదా, మనం అన్ని విధాలా మూవ్ అయిపోయాం కదా మనం. నా గుండె నీ కోసమే నిన్ను విడ సావాసమే. ఇగో నువ్వు ఈ సెంటిమెంట్ ఫుల్ గా మాట్లాడకు ఓకేనా? ఇప్పుడు నాకు అదంతా అవసరం లేదు ఓకేనా? అయినా నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. గాఢంగా ప్రేమిస్తే నిన్ను వదిలేసిపోతావే నన్ను. నందు చెప్పేది నువ్వు. అసలు ఏం జరిగింది అసలు మన ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నన్ను 3 months అవుతుంది నువ్వు నాతో సరిగ్గా మాట్లాడక. నాకు నచ్చట్లేదు ఓకేనా? ఇదంతా వదిలేస్తే ఎందుకు ఏంటి అని నువ్వు క్వశ్చన్స్ చేసినా కూడా నేను చెప్పలేను ఓకేనా? నాకు వేరే ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అవబోతుంది. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మన ఇద్దరం సెపరేట్ గా వేరే దగ్గర ఉందాం అనుకున్నాం. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకపోయినా, మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా చేసుకుందాం అనుకున్నాం కదా మనం. అనుకున్నాము, ఎన్నో అనుకుంటాము, అనుకున్నా అన్ని జరగవు ఓకేనా? నువ్వు దాన్ని మరీ ఓవర్ గా తీసుకోకు ఓకేనా? నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. అలా కాదు నందు. నువ్వు ఇంకా అవన్నీ మాట్లాడదలుచుకుంటే మాత్రం ఇంకోసారి ఫోన్ చేసి నాకు ఓకేనా? నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎందుకు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో? అసలు ఏం జరిగింది? మనం అంతా బాగానే ఉన్నాం కదా, నా తరపు నుంచి తప్పు ఉందా అని నీకు అవంతా ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం నాకు లేదు ఓకేనా? బాగుంటుందా చెప్పు, నాకు అర్థం కాదు. నీకు సరిగ్గా ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందుకు అసలు పదే ఒక అమ్మాయికి నీతో నూరేళ్ళు బతుకాలనే పిచ్చోడిలా నేనే కలగంటినే. నేను చాలా మర్యాద చెప్తున్నాను, నువ్వు వదిలేసినా మంచిది, లేకపోతే నాలో కోపాన్ని నువ్వు తెప్పించకు సరేనా? ప్లీజ్ వదిలేసాయి. ఇంత మర్యాద చెప్తున్నా అంటే ప్రేమిస్తూ అన్ని ఇష్టం నేను, అందుకే కదా నీకు ఇప్పుడు నువ్వు ముందుగా చెప్తాను కదా. నేను ఏం చెప్పావు? ముందుగా చెప్పాను కదా, నేను మా అమ్మని చూసుకుంటున్నా కాబట్టి మూవ్ అవుతున్నా అని కూడా చెప్పాను ఓకేనా? అది ఒకప్పుడు ఓకేనా? ఇప్పుడు లేదు ఓకేనా? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు. నువ్వు మొన్న బస్ స్టాప్ లో ప్రియాకి నువ్వు బండి మీద కనిపించావంట 3 times. అసలు ఏంటి ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? కాదు నందు, నువ్వు ఆ తండ్రితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావా? నేను తనతో చేసుకుంటాను, ఇంకెవరితో అన్నా చేసుకుంటాను. నీకు ఎందుకు అసలు? నువ్వు నాకు అవసరం లేదంటే తర్వాత నువ్వు పట్టించుకోదు. నువ్వు కనిపించావంట నాకు ప్రియా చెప్పింది. మరి తన్నే ఎంగేజ్మెంట్ చేసుకున్నావా లేదా, ఎవరు ఏంది అసలు? నీకెందుకు? నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? మైండ్ దొబ్బిందా? మర్యాద చెప్తున్నావా? చెప్పు అసలు ఏమనాలి నిన్ను? అసలు కొంచెం మన బుద్ధి ఉందా? పాత మొహం వేసుకుని ఎన్నిసార్లు చెప్పినా నీకు కాల్ చేయొద్దని చెప్పారా? పదే చేస్తుంటావు. అవును, నా నెంబరు, నా ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని లాక్ చేసావు కదా, బ్లాక్ చేసావు కదా. అవును చేశాను. అవును, అసలు నాకు రీజన్ ఏంటి? నా తరపు నుంచి జరిగింది తప్పేం జరిగింది అసలు చెప్పొచ్చుగా. నీకు రీజన్ ఓకేనా? నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పడానికి నేను లేను ఓకేనా? నాకు అవును సరే, నా దగ్గర నా తరపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి నువ్వు తప్పులు చూపించడానికి నీకు దొరకట్లేదు, అందుకే రీజన్ చెప్పను అంటున్నావు అంతే కదా? నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడడానికి ట్రై చేయకు ఓకేనా? పిచ్చి వేసాలు వేస్తే మాత్రం చెప్పుతో కొడతా, జాగ్రత్త ఓకేనా? అర్థమవుతుందా? మర్యాద మాట్లాడితే నువ్వు వినేటట్టు లేవు. ఎందుకు? నాకు అవన్నీ ఏం చెప్పక ఫోన్ పెట్టాయి. Hello, this call is now being recorded. హలో హలో, కాల్ ఎందుకు కట్ చేస్తున్నారండి మాట్లాడుతుంటే? ఇగో మీతో మాట్లాడడం సంబంధం లేదండి, సూర్యకి ఎంతో మాట్లాడతా. హలో చెప్పు సూర్య, అసలు నువ్వేంటి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మాట్లాడిస్తావు? అసలు ఏంటి నువ్వు రీజన్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి నువ్వు గొడవ పెట్టుకోవడానికి కాల్ చేసావా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? గొడవ కాదు, పదే విసిగిస్తావు. గొడవ కాదు నీకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎలా అయిందో, ఎవరితో అయిందో ఇవన్నీ చూపించు. అసలు మర్యాదగా మాట్లాడు ఓకేనా? మర్యాద కాదు, ఎంగేజ్మెంట్ చేసుకున్నోడికి మనం ప్రైవేట్ గా కట్టిన వీడియోస్, ఫొటోస్ అన్ని సెండ్ చేస్తాం అనుకుంటున్నా నేను.
ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, అదే చేస్తా. ఇప్పుడు నీ ఎంబడి పడడం కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటా. ఏంటి సూర్య ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఎక్కువ మాట్లాడేది ఏం లేదు అసలు. నువ్వు ఇన్ని రోజుల కంటే వెయిట్ చేస్తుంటే సర్లే చూస్తున్నా, సరే తెలిసి తెలియక చేస్తున్నావు ఏమో సరే అనుకుంటున్నా. నేను ఇప్పుడు నువ్వు నడి మధ్యలో నాకు వేరే ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది, నేను వాడు మా బావ మధ్యలో వీడు వచ్చాడని చెప్పేసి వాడిని చేసుకుంటా అంటే ఎరుపుకున్నాక కనబడుతున్నాను నేను. నాదే తప్పంతా నిన్ను వీడి ఉండాలేనే. అది కాదు ఎవడు సూర్య. అందరిలా నన్ను అనుకుంటున్నావేమో, నేను అలా కాదు. నేను ఒక్కసారి లవ్ చేశానంటే ఇష్టం కూడా ముందే చెప్పా. వచ్చేదాకా నువ్వే నాతో అని ఫిక్స్ అయ్యా నేను. సూర్య ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నాటకాలు ఎన్నో మాకు నువ్వు అసలు. కన్నుల్లో నీ రూపమే నాకంటే చిన్ని పాపవే. ఇప్పుడు ప్లీజ్ అంటున్నావు. నీ వీడియోస్ ఫొటోస్ ప్రూఫ్స్ అవి ఉన్నాయని ఇప్పుడు ప్లీజ్ అంటున్నావు. ఇంతసేపు దాకా అరిచావు కదా. ఇప్పుడు అరువు ఇప్పుడు ఎవడు వస్తాడో ఎవడు చేసుకుంటాడు చూస్తా. అప్పుడు నువ్వు అలాంటి వాడివి కాదు సూర్య. నువ్వు ఎందుకు అలా కోపం అవుతున్నావు చెప్పు. ఇన్నోసెంట్ గా మాట్లాడినావు అని నన్ను తప్పుగా ఉందని నాదే తప్పు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నావు అంటున్నావు కదా. ఇప్పుడు ఎవరు తప్పు ఉందో ఎవరు నిజాయితీ ఎవరున్నారో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు సూర్య అవన్నీ? ప్లీజ్ వదిలే. లేదు వదిలేసేది ఏమీ లేదు. అంత తెగేదాకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటా ఇటా ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే, ముచ్చట లేదు. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు. సూర్య ప్లీజ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నువ్వు నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? నీకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ ఎలా అయిపోయింది ఏంది అసలు? నన్ను వదిలించుకుందామని నేను నీతో గడిపినప్పుడు గుర్తు రాలేదా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తారు, ఇవన్నీ తెలియదా? నీకు ఏది కావాలంటే అది కొనిపించినప్పుడు తినిపించినప్పుడు, నీకు షాపింగ్ లకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఒప్పుకోరు. నువ్వు ఖర్చు పెట్టిన చేసిన మనీ అడిగితే ఎంత ఇబ్బంది పడ్డా నేను, ఎంత ఇబ్బంది పడి ఖర్చు పెట్టా, ఏం చేశాను నీకు అవన్నీ తెలియదు. తెలుసు. ఓకే, అప్పుడు ఒప్పుకుంటాను అనేతోనే చేశాను నేను. అప్పుడు ఒప్పుకుంటాను, అప్పుడు ఇవన్నీ గుర్తురావా? పిచ్చి నాటకాలు చేయ మాకు. వదిలేసేది ఉన్నప్పుడు ఉంటే సరే, నా కాలే వెయిట్ చేయడం ఇవన్నీ చేయడం కాకుండా మామూలుగా చెప్పాల్సింది కదా. పిచ్చి నా కొడుకు వీడు ఏది చేసినా వదిలేస్తాడు అంతే అనుకొని చెప్పేసి ఏం చెప్పకుండా అవాయిడ్ చేయడం మొదలు పెట్టావా? అడ్రస్ కూడా చేంజ్ చేసావు, ఫోన్ నెంబర్ ఇవన్నీ లాక్ చేస్తే నాకు వేరే నెంబర్ నుంచి చేయడానికి రాదా? నేను వేరే త్రూ రాను అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు సూర్య నువ్వు? అసలు ఏంటి అసలు ఎందుకు అంతగానో? ఏదైనా ఉంటే డైరెక్ట్ అరే నువ్వు నాకు నచ్చలేదు, నీతో నాకు సరిపోయింది, నీతో అయిపోయింది అనుకుంటే అయిపోయేది ఉండే కదా. నేను అనుకోలేదు. నన్ను సుఖపెట్టలేకపోతున్నావు, ఒక మాట చెప్పేది ఉంటే అయిపోయేదే కదా. వేసేదాని ఫాల్తు ఉండవు నువ్వు అసలు. సూర్య ప్లీజ్ అలా మాట్లాడకు. తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే. మరి 3 years గుర్తుకు రాలేదా అండి? తనతో ఉన్నప్పుడు రిలేషన్ ఉన్నప్పుడు 3 years గుర్తుకు రాలేదు. ఇప్పుడు మా పేరెంట్స్ చెప్పుకోలేదని ఎట్లా మాట్లాడతారు మీరు? మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు జరిగేసింది వేరు. ఏంటంటే మేము అప్పుడు అంతా ఓకే అవుతుంది అందరు ఒప్పుకుంటారనే మేము మూవ్ అయ్యాం. తర్వాత చాలా జరిగినాయండి మా ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు. అవును, చెప్పాల్సిందే కదండి. పిచ్చోళ్ళకి ఎందుకు తిప్పించుకుంటున్నారు? నేనేం కావాలని చేయట్లేదు, చెప్దామనే సిచ్యువేషన్ రాలేదు. నేను సూర్యతో మాట్లాడదాం టైం తీసుకున్నాను. సిచ్యువేషన్ వస్తేనే పడుకున్నావా? సిచ్యువేషన్ డిమాండ్ చేసుకొని మరి నాతో పడుకోలేదా రూమ్ లో? సూర్య ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు అలా మైండ్ యువర్ వర్డ్స్ ఏంటి? మన సిచ్యువేషన్ డిమాండ్ చేయించుకొని మరి పడుకోలేదు. మనం ఎన్ని రోజులు స్పెండ్ చేసాం మాట్లాడకు. అలా మాట్లాడకే. నిన్ను చూసినప్పుడే అంటే పోవునే బాధనే ఉండపోవునే. సరే అర్థమైంది. తనకి బాగానే ఒక మంచి లెసన్ నేర్పించారు తన లైఫ్ లో, అర్థమవుతుందిలే. సో నా మీద కూడా అడుస్తున్నారు కదా మీరెవరు మీకేం అవసరం అని చెప్పేసి. అర్థమైంది, మాకు ఒక లెసన్ మీరు నేర్పించారు, మాకు ఇప్పుడు అర్థమైంది, క్లారిఫై వచ్చింది. సో ఆ 3 years లో మీకు 3 years రిలేషన్ అప్పుడు అర్థం కాలేండి, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. అంటే ఇతనితో కరెక్ట్ కాదు, ఫ్యామిలీ ఒప్పుకోరు అని ఇప్పుడు అమ్మ నాన్న గుర్తుకొచ్చారు కదా మీకు. సరే మీరు ఎవరిని చేసుకుంటారో మీ ఇష్టము. ఒక క్లారిఫై అయితే ఇచ్చినారు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేయాలనుకుంటున్నావు బ్రో మరి? ఇప్పుడు అర్థమైందా? క్లారిఫై అర్థమైందా? అంతే అండి, ఇంకేముంది ఏం లేదు. తనే అనుకున్నా అన్ని. సరే ఇంకా వదిలేసింది, ఒక ఆన్సర్ అయితే వచ్చింది కదా, తను కావాలని చేసిందని. వదిలిన వస్తరనే ఆశతో మేమే
నిన్నే తలుచుకొని బతికేసామే. అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది అని అంటుంది కదా, ఎవరై ఉంటారు అతను? ఎవరో మనకు కూడా అంత కరెక్ట్ తెలియదు. రాజేష్ అని సంథింగ్ పేరు చెప్తుంది కదా, మనకు తెలిసిన వారైతే ఎవరు లేరు. నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దని చెప్పేసి అవాయిడ్ చేస్తుందా, లేకపోతే వేరే అబ్బాయితో రిలేషన్ ఉన్న వాళ్ళ? వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది. ఇందాక వేరే అని చెప్పింది, చెప్పా కదా, వేరే వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరో చెప్పారు. అంతే. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, కొంచెం నాకంటే బెటర్ గా ఉన్నారు అన్నట్టుగా. చాలా మంది ఒకటే తప్పు చేస్తున్నారు బ్రో, లైక్ లవ్ చేస్తున్నారు అనే ఒక నమ్మకం, తన మీద ఒక నమ్మకం రాగానే, మీ మీద ఒక నమ్మకం రాగానే, ఓకే నమ్మకం ఉంది కదా లైఫ్ లాంగ్ ఉంటదేమో అని ఒక పాయింట్ తోటి అలా ఎన్ని ఇయర్స్ అయినా ట్రూ రిలేషన్ ఉంటున్నారు. కానీ అసలు లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అని ఒక క్లారిఫై కోసం అని చెప్పేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ వాళ్ళని తీసుకెళ్లి మాట్లాడించాలి. సో లవ్ చేస్తున్నామంటే ఒక 2 years 3 years కోసం అని కాదు కదా, లైఫ్ లాంగ్ ఒక బిహాఫ్ తన పార్ట్నర్ లైఫ్ లాంగ్ ఉంటాడు అని ఒక నమ్మకంతోనే ఒక పర్సన్ మనం సెలెక్ట్ చేసుకొని, సో ఇతనే మన లైఫ్ పార్ట్నర్ అనేసి మనం ప్లాన్ చేసుకుంటాము. అలా ప్లాన్ చేసుకున్నాము, తనే మన లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, సో ఇతను ఏమన్నా నేను లవ్ చేశాను, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోకపోవచ్చు, క్యాస్ట్ ప్రాబ్లం వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఇంకేదో రావచ్చు. బట్ మీరు కావాలనుకుంటున్నారంటే ఒక నమ్మకం రావాలి. మీరు ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి మీ పేరెంట్స్ కి చెప్పడము, లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదు, ఒక 2 years లో మనం చేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఒక పలానా జాబ్ చేస్తాను, కొన్ని రోజుల్లో నేను సెటిల్ అవబోతున్నాను అని ఒక ఫ్యామిలీస్ కి ఒక నమ్మకం ఇచ్చారనుకో, సో అప్పుడు మీకు ఉంటది కదా లైఫ్ లాంగ్ ఉంటది అని ఒక నమ్మకం. సో ఆమె కూడా అప్పుడు మిమ్మల్ని మోసం చేసే ఒక ఛాన్స్ ఉంటది కదా. సో ఫస్ట్ మీరు పేరెంట్స్ కి చెప్పండి, ఇట్లా నేను పలానా అబ్బాయిని లవ్ చేస్తున్నా, ఒక పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నానని వాళ్ళకి ఒక నమ్మకం కుదిరిస్తే. నిన్ను తాకే గాలి నన్ను తాకేనే, వెళ్ళిపోతుంటే ఊపిరాగేనే. ఓకే, ఎనీవేస్ మీరైతే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకేనా? ఓకే, మీరు కూడా ఎవరైనా ఇంకా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో కనిపించట్లేదు ఎక్కడుందో అని చెప్పేసి ఒక్కటే అందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరి కోసం నేను ఇక్కడ డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ప్లే చేస్తున్నాను. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవి వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేయండి. చెప్పాను కదా, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఎటువంటి ఏజ్ లిమిట్ లేనే లేదు. సో ఎవరు వచ్చినా పార్టిసిపేట్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఓకే, కీప్ వాచింగ్ అండ్ వీడియో ఒకవేళ నచ్చితే అలా చూసి వెళ్ళిపోకండి. నా కోసం ఒక చిన్న లైక్. థ్యాంక్ యూ. క్షణమాగిపోయి కలలన్నీ